క్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని పిల్లలు, యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఇటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని మరి మాకు చట్టం చెప్తుంది, నువ్వేం చెప్తామని యేసుక్రీస్తు ప్రభు మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు మీదకి ఇప్పుడే కాదండి, ఇప్పుడు నేరం మోపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడే కాదు, మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు వచ్చినప్పుడే ఆయన మీద నేరం మోపడానికి చట్టం ప్రయత్నం చేసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ రాయి తీసుకోండి, కాకపోతే మీలో ఏ పాపం చేయని వాడు ఈ రాయిచి కొట్టండి అని చెప్పాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత మంచివాడండి. అందరినీ వ్యభిచారం సైతం అమ్మా అని పిలిచి క్షమించే దేవుడు ఆయన కూడా ఆ స్త్రీ పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుని ఏడ్చి క్షమాపణ పొందుకుంది. ప్రియులరా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏమంటే అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళని ఏలెత్తి చూపించడమే కానీ మరి పురుషుడు ఏంటండి? స్త్రీ తప్పు చేసింది, మరి పురుషుడి సంగతి ఏంటి? మొదటి నుంచి సమాజం ఇటువంటి విధానాలు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం న్యాయం చేసేటువంటి న్యాయాధిపతి